అనగనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు కొండల మధ్యలో నది ప్రవహించే మార్గాన ఉంటుంది. ఆ ఊరిలో రాజయ్య ఉండేవాడు. రాజయ్యకు ఒక మన్మడు ఉండేవాడు. ఆయన పేరు రాము. రాము తన వేసవి సెలవుల కోసం రాజయ్య దగ్గరికి వస్తాడు. ఒకరోజు రాజయ్యతో పాటు రాము కూడా అడవిలో మేకలను మేపడానికి వెళ్తాడు. ఆ అడవిలో మేకలు మేతను మేస్తున్నాయి. అప్పటికి సాయంత్రం కావచ్చింది. మేకలను ఇంటికి తీసుకెళ్లే మార్గంలో ఆ మేకల గుంపులో ఒక విచిత్రమైన మేక పచ్చటి కళ్ళ ఆకారంతో భయంకరంగా నవ్వుకుంటూ ఆ మందలోకి వచ్చింది. ముందుకు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ విచిత్రంగా నవ్వుతుంది. అప్పుడే రాము మేక దగ్గరికి వస్తాడు. ఆ మేకను చూస్తాడు. వెళ్ళేటప్పుడు ఆ విచిత్రమైన మేక వెనక్కి ముందుకు చూస్తూ నడుచుకుంటూ నవ్వుతుంది. అప్పుడు రాము ఆ మేకను చూసి రాము వెళ్తుండగా రాజయ్య రాముని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ మేక అడవిలోకి వెళ్ళిపోతుంది. రాము మరియు రాజయ్య ఆ మేక గురించి ఆలోచిస్తూ నడుస్తూ వాళ్ళ ఊరికి చేరుకుంటారు. రాముతో రాజయ్య ఇలా అన్నాడు, కొన్ని రోజుల ముందు నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు. తను కూడా తన మేక కోసం లాంతర్ పట్టుకొని ఆ అడవిలో వెతుక్కుంటూ ఉండగా ఆ మేక ఒక రాక్షసావతారం దాలుస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ రాక్షసుని చూస్తూ భయపడుతూ ఉంటాడు. ఒకేసారిగా ఆ రాక్షసుడు ఆ అబ్బాయి మీద దాడి చేస్తాడు. ఆ అడవికి వెళ్ళిన అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు. ఎందుకంటే అది మేక కాదు, అది మేక రూపంలో ఉన్న ఒక రాక్షసుడు.